జెన్జీ జాబ్ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ జాబ్ కల్చర్లో కొత్త ట్రెండ్స్, కొత్త ప్యాటర్న్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి కొన్నిసార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. రీసెంట్గా ఒక ఈమెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళ సీఈఓ ఎవరికైతే ఆ ఈమెయిల్ వచ్చిందో ఆ సీఈఓ దాన్ని వైరల్ చేశారనమాట. ఆ సీఈఓ పేరు జస్వీర్ సింగ్. ఆయన కో ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ నాట్ డేటింగ్. ఆయనకి సర్ప్రైజింగ్గా ఒక ఈమెయిల్ వచ్చింది తన ఎంప్లాయీ దగ్గర నుంచి. సార్, నేను వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. రీసెంట్గా నాకు బ్రేకప్ అయింది. నాకు 10 రోజులు లీవ్ కావాలి. 28వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు లీవ్ కావాలి. ఆ తర్వాత నేను వర్క్ వస్తానని చెప్పి ఒక ఈమెయిల్ వచ్చింది. జనరల్గా ఇలాంటి ఈమెయిల్ రాగానే బ్రేకప్ కోసం లీవ్ ఏంటి, వచ్చేయండి వెంటనే అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈ బాస్ అలా ఆలోచించలేదు. ఎంపథెటిక్గా ఆలోచించారు. నీకు లీవ్ ఇమీడియట్గా గ్రాంట్ అయింది, నువ్వు లీవ్ తీసుకున్న తర్వాతే రమ్మని చెప్పి రెస్పాండ్ అయ్యారంట. అయితే ఇక్కడ చూడండి, అన్ఫిల్టర్డ్ హానెస్టీ. ఏదో అబద్ధాలు చెప్పకుండా, ఏదేదో చెప్పకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే నాకు బ్రేకప్ అయింది, ఆ ఎమోషన్స్ నేను తట్టుకోలేకపోతున్నానని రాశారు. మనం చూస్తే కనుక జెన్జీ వాళ్ళు ఏదైనా సరే అన్ఫిల్టర్డ్గా ఉంటున్నారు. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తున్నారు, నచ్చకపోతే వదిలేస్తున్నారు అనమాట. అంత హానెస్ట్గా వాళ్ళు ఉంటున్నారు. దాన్ని అన్ఫిల్టర్ హానెస్టీ అంటాం అనమాట.